ప్రజలకు అండగా నిలుస్తా యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు బచ్చగారి జ్ఞానప్రకాష్ రెడ్డి కామారెడ్డి R&B గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. థ్యాంక్ యూ శంకర్ భాయ్. నా పేరు పెద్ద బచ్చగారి జ్ఞానప్రకాష్ రెడ్డి. మాది బిక్నూరు, మా నేటివ్ విలేజ్. మా తాతగారు హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు గర్ల్స్ హై స్కూల్ బిక్నూరు. అండ్ స్వతంత్ర సమరయోధుడుగా కూడా తనకు మంచి పేరుంది. 6 నెలలు జైల్లో కూడా ఉన్నారు స్వతంత్రం టైంలో. అండ్ ఊర్లో కూడా పెద్ద నారాయణ రెడ్డి, పెద్ద బచ్చగారి నారాయణ రెడ్డి అంటారు, ఇంకోటి చదువుల నారాయణ రెడ్డి అని కూడా అంటారు. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ జనాలకు కూడా మంచి చెడు చెప్పేవాడు. సో మా తాతకి ఎట్లయితే పెద్ద నారాయణ రెడ్డి, పెద్ద చదువుల నారాయణ రెడ్డి పేరు వచ్చిందో దానికి సార్థకతగా మేము మా ఇంట్లో కూడా బాగా చదువుకున్నాము. మా నాన్న బ్యాంక్ మేనేజర్. మా నాన్న ఉద్యోగరీత్యా మేము గుంటూరు, గుజరాత్, ఇట్లా తిరుపతి, కొత్తగూడెం అలా అన్ని ప్రాంతాలు తిరిగాము. ఆయన ట్రాన్స్ఫర్లు అవుతూ హైదరాబాద్లో లాస్ట్లో సెటిల్ అయ్యాము. నేను కూడా చదువు రీత్యా అమెరికాలో చదువుకొని నేను బీటెక్ హైదరాబాద్లో చేశాను. అమెరికాలో మాస్టర్స్ చేసి అక్కడ వర్క్ చేసి నా బిజినెస్ కూడా దుబాయ్లో కూడా ఉంది. అలా ఇప్పుడు ఊరికి వచ్చాక మా ల్యాండ్స్ అవన్నీ ఏదో వెంచర్ అది చేస్తూ మా ల్యాండ్స్ సర్వే అది చేపిస్తూ ఆ నేపథ్యంలో ఊర్లో నేను కొంచెం మంచి చెడు అట్లా ఇన్వాల్వ్ అయ్యాను. తర్వాత నేను గమనించింది ఏంటంటే ఊరు వాతావరణం ఇవన్నీ చాలా సామాజికంగా కలుషితమైనట్టుగా అనిపించింది. సో ఏదన్నా చేయాలి మన ఊరికి, అంటే మా మానిటరీగా అంటే పైసల హెల్ప్ ఒకటే కాకుండా ఏదన్నా జనాలను కూడా ఏదన్నా మోటివేట్ చేయాలి. మేము చదువుకున్న చదువుకి సార్థకతగా మా తాత పేరు కూడా చదువున ఏదైనా చదువు పరంగా హెల్ప్ చేయాలి అట్లా అని ఆలోచన ఉండేది. కానీ చాలా మట్టుకు ప్రజల సౌకర్యార్థం కొన్ని ఇష్యూస్ ఉన్నాయని అవి కొన్ని చేశాను. కానీ నాకు నిజంగా మనసులో ఉంది ఏంటంటే చదువు పరంగా హెల్ప్ చేయాలి బడుగు బడిగిన వాళ్ళకు. మా నాన్నగారు కూడా ఒక మాట చెప్పేవాళ్ళు, మనం ఎంత బ్యాంక్ మేనేజర్ అయినా, మీరెంత అమెరికాకు పోయినా, మేము నలుగురము అమెరికాలోనే చదువుకున్నాము. అక్కడక్కడే ఉండిపోయారు, అన్నయ్య నేను వచ్చాము. ఎంత మనం అమెరికా పోయినా ఏదైనా మన రైతు నేపథ్యం కాబట్టి మనకు ఒకప్పుడు మన పంట పొలాల్లో ఎంతో కష్టపడి వర్క్ చేశారు మన హరిజన్ వాడ వాళ్ళు కానీ. సో ఇప్పుడు మనకు వెంచర్ చేస్తున్నాము, చాలా మంచి వాల్యూ వస్తుంది అమ్మినప్పుడు. దానికి 1% మనము బలుగు పడిన వాళ్ళకు ఎవరైతే వాళ్ళు మన కష్టంలో సాధించారో వాళ్ళకి ఏదన్నా మంచి చేయాలి, 1% మా సామాజిక బాధ్యత అని మా నాన్నగారు చెప్పేవారు. అది నాకు కూడా మనసులో బాగా గట్టిగా ఇమిడిపోయింది. అందుకే 1% ఎంతో కొంత నాకు చేతనైనంత నేను సాయం చేస్తున్నాను ఊరికి. అదే పద్ధతి ఆ విధంగా ఇప్పుడు గిద్దారిజన్ వాడాలో కానీ, పాతర్జన్ వాడాలో కానీ, ఇంకా బస్ స్టాండ్కి, ఇంకా గుడి పోయే దారిలో కొంచెము బైపాస్ దిగి గుడికి వెళ్ళే దారిలో మొరం వేపియడము, ఇట్లాంటివి ఎంత వీలైతే అంత సీసీ కెమెరాలు పెట్టియడము, అట్లాంటివి ఎన్నో యాక్టివిటీస్ చేశాను. కానీ నేను గమనించింది ఏంటంటే ఈ సోషల్ వర్క్ చేయడము అంతా ఒక ఎత్తు అయితే ఊరిలో జనాల ఆలోచన దృక్పథాన్ని మార్చడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది. సో ఆ విధంగా నేను ఇంకా ఊర్లో కూడా ఎన్నో చూస్తున్నాను ఇన్సిడెంట్స్. ఎవరి దగ్గర అయితే బలం ఉందో, పవర్ ఉందో వాళ్ళదే తప్పైనా ఒప్పన్నట్టుగా నడిపించే సిచ్యువేషన్స్ చూశాను నేను. సో నా సందర్భంలోనే నాకు ఇంత పేరు పరపతో వాటెవర్ ఉండి నాకే ఇట్లా కొన్ని సందర్భాల్లో జరిగాయి అన్యాయం. ఇంకా లేని వాళ్ళ సంగతి ఏంటి అని నాకు క్వశ్చన్ బాగా వచ్చేది. సో అదే సందర్భంలో మా అపార్ట్మెంట్లో తెలిసిన అతను ఆల్రెడీ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ దానికి అతను జనరల్ సెక్రటరీ నేషనల్ లెవెల్. నేను మా అపార్ట్మెంట్లో చేసే కొన్ని ఈవెంట్స్ వల్ల ఆయన నాకు చెప్పారు, నీకు మంచి టాకింగ్ స్కిల్స్ ఉన్నాయి, మంచి ఎడ్యుకేషన్ ఉంది కదా, ఇట్లా యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ కామారెడ్డి దానికి ఖాళీ ఉంది, మీరు చేస్తారా అని అడిగారు. తప్పకుండా నేను చాలా ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. సో అందుకే ఆ పదవి నాకు ఇచ్చారు. దీనికి రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రయ్య గారు మెంటర్, హైకోర్టు జడ్జ్ రిటైర్డ్, తను దీనికి మెంటరు. సో మా వాళ్ళు కూడా ఫార్మల్గా కూడా ఒక ఈవెంట్ చేస్తామన్నారు. అయితే ఇప్పుడు నాకు శంకర్ గారు పిలిచి ఇట్లా ఒక మీడియా పెడదాము, ఇట్లా అందరికి తెలియజెప్దాము, అసలు మీరు ఏంటి, మీ ఆలోచన ఏంటి, అసలు ఈ పొజిషన్ ఏంటి, దీనివల్ల ప్రజలకు ఏం లాభం అనేది. సో బేసికల్లీ చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా మంది బలుగు బలహీన వర్గాలు లేకపోతే కొంచెము చదువు లేక
ఎలా లీగల్గా అప్రోచ్ అవ్వాలి, ఎలా చట్టాన్ని మనము ఎలా సరిగ్గా వాడుకోవాలి, మన హక్కులేంటి, మన దీని హక్కులతోటి ఎలా మనకి అన్యాయం జరిగితే ఎదుర్కోవాలి, ఇలాంటివన్నీ తెలియని వాళ్ళకి నేను తెలియజెప్పి వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మనం వెళ్ళి వాళ్ళకి ధైర్యం ఇస్తూ వాళ్ళకి న్యాయం చేయాలనే దీంతో ఈ పదవి తీసుకున్నాను. ఈ కామారెడ్డి జిల్లా మొత్తానికి సంబంధించిన పదవి ఇది. కాబట్టి కామారెడ్డి జిల్లాలో ఎక్కడ బలుగు బడిగిన వర్గాలు కానీ లేకపోతే ఇంకా వేరే వర్గాల వాళ్ళు కూడా చదువు లేకనో అవగాహన లేకనో లేకపోతే భయభ్రాంతులకు గురయ్యో ఇలాంటి సిచ్యువేషన్స్లో నాకు ఏదైనా తెలియజెప్తే మాకు నేషనల్ లెవెల్ టీం ఉంటుంది. దీనికి రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్య గారు ఉన్నారు మెంటర్గా. మనకు ఇంకా లీగల్గా కూడా మనకి సహకారం ఉంటుంది, లాయర్స్ అంతా మనకు పెద్ద టీం ఉంటుంది. కాబట్టి మనం ధైర్యంగా ఏ పోలీస్ ఆఫీసర్ కానీ ఏ కలెక్టర్ గారు కానీ ఎక్కడికైనా వెళ్ళి మన న్యాయంగా ఏదన్నా ఉంటే వాళ్ళకి మనము మంచి సవివరంగా వాళ్ళకి వివరించి మనకు న్యాయం చేసుకునే విధంగా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను అందరికీ ఒకటే నా విన్నపం ఏంటంటే ఎక్కడ మొదలు